ప్రేక్షకులందరికీ స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. కలెక్టరేట్ ఆడిటోరియంలో స్త్రీ శక్తి పోషణ మహోత్సవం. ఇంటి నుండే ఆడ మగ పిల్లలకు బాధ్యతలు నేర్పాలన్న రాష్ట్ర మహిళా కమిషన్ సైడ్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ. నెల్లిమర్లో ఈవీఎం గోదాములు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన రామసుందర్ రెడ్డి. మెగా డిఎస్సిని నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. మీడియా సమావేశంలో విజయనగరం ఎంపీ కల్శెట్టి అప్పలనాయుడు వెల్లడి. ఆడ మగపిల్లలకు ఇంటి నుండే బాధ్యతలు నేర్పాలని, తల్లిదండ్రులే ముందు సంస్కారాన్ని నేర్పించి బయటికి పంపిస్తే చెడు పనులు చేయరని రాష్ట్ర మహిళా చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. ఆడ మగ వివక్ష లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలని, ప్రస్తుతం పరిస్థితుల్లో ఇద్దరికి స్వీయ రక్షణ అవసరం ఉందని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ, ఆడవారికి ఆపదలు పక్కనే పొంచి ఉంటాయని, తెలిసిన వారి నుండే ఎక్కువ ముప్పు కలుగుతుందని పేర్కొన్నారు. ఆడవారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, మహిళలు సురక్షితంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళలు పనిచేసే చోట, కళాశాలలలో, కార్యాలయాల్లో, ప్రతి సంస్థల్లో మహిళా రక్షణ కమిటీలు తప్పక ఉండాలని తెలిపారు. పార్లమెంటు సభ్యులు కల్శెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం, గౌరవం పట్ల ప్రధాని మోడీకి శ్రద్ధ ఉంది కనుకనే ఆయన పుట్టినరోజు నాడే మహిళల కోసం అనేక ఉపయోగకరమైన పథకాలు ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసి రవాణా ఖర్చులను మహిళల అవసరాలకు ఉపయోగపడేలా చేశారన్నారు. గర్భిణీలంతా దేశానికి సేవ చేసే గొప్ప బిడ్డలకు జన్మనివ్వాలని అన్నారు. న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, పోషక చట్టం ప్రకారంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు గురి చేసిన ఎడల వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫోక్సో కేసు చట్టం, గృహహింస చట్టంపై అవగాహన కలిగించారు. మహిళలకి రక్షణతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా, ఏదైతే బాలింతలు ఉంటారో కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వీళ్ళకి ఈ పోషణ్ మా ఈ నెల సెప్టెంబర్ 17th నుంచి మొదలైంది. ఆ పోషణ్ మాలో భాగంగా కూడా ఈరోజు ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దాంట్లో ముఖ్యంగా, ఎందుకంటే కొన్ని చోట్ల రక్తహీనత వల్ల కానివ్వండి, పుట్టే పిల్లల్లో కూడా సమస్యలు రావటం, కొన్ని జిల్లాల్లో ఇన్ఫెంట్ మార్టాలిటీ అనేది ఉంది. సో దాన్ని అంతా గమనించి కూడా మహిళా శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రభుత్వం, అలాగే డిఆర్డిఏ, మెప్మా వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా గర్భవతులుగా ఉన్న వాళ్ళకి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా వాళ్ళు బాల సంజీవిని అంటే న్యూట్రిషియస్ కిట్ అందించడం, అలాగే చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి ఏదైతే బిలో 3 years వరకు ఉంటారో వాళ్ళకి బాలామృతం కిట్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే తనతో పాటు పిల్లలు కానివ్వండి, ఫ్యామిలీగా కానివ్వండి ఆరోగ్యంగా ఉంటారు, అలాగే సంతోషంగా ఉంటారని మొన్న మోడీజీ బర్త్డే రోజు కూడా సెప్టెంబర్ 17th ఒక మెడికల్ క్యాంప్స్ అనేది కూడా ప్రతి దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మహిళలకి పెద్దపీట వేస్తూ వాళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదగటానికి ఏమేమి స్కీమ్స్ చేయాలనేది, అలాగే వాళ్ళ ఆరోగ్యంగా ఉండటానికి ఏమేం చేయగలం అనేవి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తులో తీసుకొస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాల శానిటేషన్ వర్కర్లకు, వాచ్మెన్లకు జూలై నుంచి వేతనాలు బకాయిలు ఉన్నాయని, వచ్చేది దసరా, పైడితల్లి అమ్మవారి పండుగ పూట కూడా వస్తువులతో ఉండవలసిందేనంటూ ఏపీ ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాల శానిటేషన్ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సుధారాణి, కోశాధికారి ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ, స్కూల్ ఆయాలకు, వాచ్మెన్లకు ప్రతి నెల 10వ తేదీలోపు జీతం పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలు ఎలా బ్రతుకుతాయని ప్రశ్నించారు. వచ్చేది దసరా, పైడితల్లి అమ్మవారి పండుగ కావడంతో జీతాలు రాకపోవడంతో పస్తులతో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ధరలో 6,000 రూపాయలతో బతకడం కష్టమని కనీసం నెలకు 12,000 రూపాయల జీతం చెల్లించాలన్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలో స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఆయాలకు కానీ వాచ్మెన్లకు కానీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ జీతాలు బకాయిలు ఉన్నాయి. వచ్చేది అమ్మవారి పండుగ దసరా కాబట్టి వెంటనే బకాయి జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. రెండోది, ఈరోజు పిల్లల సంఖ్య తగ్గారని చెప్పి పాఠశాలల్లో యూపీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ ఆయమ్మల సంఖ్యని తగ్గించారు. ఇది సరికాదు. వెంటనే తొలగించిన వాళ్ళందరినీ తీసుకోవాలని చెప్పి 200 మంది పిల్లలు అనే నిబంధన సడలించి 100 మంది పిల్లలకి ఒక ఆయా నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గౌరవ జిల్లా అధికారులకి కోరుతున్నాం. అదేవిధంగా వీళ్ళపైన పనిభారం ఒత్తిడి పెరుగుతుంది. దానికి అనుగుణంగా 6,000 ఇచ్చే జీతాన్ని 12,000కి పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. గుర్తింపు కార్డులు అదేవిధంగా యూనిఫామ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మా తాలూకు సమస్యల్ని ఈరోజు జిల్లా అధికార యంత్రాంగానికి జిల్లా డిఈఓ గారికి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మా నిరసన తెలియజేసి వినతి పత్రం ఇస్తాం. వేగంగా స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం. లేదంటే భవిష్యత్తులో దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కాబోతున్నాం అని చెప్పి మీ ద్వారా అధికార యంత్రాంగానికి హెచ్చరిస్తున్నాం. నెల్లిమర్ల ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. షట్టర్లకు వేసిన సీళ్లను తెరిపించి లోపల గదుల్లో ఉంచిన ఈవీఎంలను పరిశీలించారు. మొత్తం 7 నియోజకవర్గాల గదులను తనిఖీ చేశారు. అనంతరం సీళ్లను వేయించారు. గోదాముల వద్ద భద్రతను సమీక్షించారు. సీసీ కెమెరాలు, టీవీలను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఆర్డీఓ డి కీర్తి, అగ్నిమాపక అధికారి సోమేశ్వరరావు, ఆర్ఎండ్బి ఈఈ జేమ్స్, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ జయరాం, ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కర్ రావు, ఇతర రెవెన్యూ సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు 150 రోజుల్లో మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెందుతుంది విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదేవిధంగా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ చెప్పారన్నారు. నిన్న అమరావతిలో జరిగిన మెగా డిఎస్సి నియామక పత్రాల వేడుకల్లో అభ్యర్థులు, తల్లిదండ్రులు ముఖంలో కనిపించే ఆనందంకు అవధులు లేవన్నారు. 5 ఏళ్ల పాలనలో ప్రజలను, కార్యకర్తలను పట్టించుకునే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో నాయకులతో జరిగిన సమావేశంలో డిజిటల్ బుక్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 5 ఏళ్ల పాలనలో మీరు ఏమి చేశారో ప్రజలు గుర్తించారు. అందుకే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. సమిష్టి నిర్ణయంతో ఈరోజు మెగా డిఎస్సి పెట్టి నిన్న ఉద్యోగ పత్రాలను కూడా నూతనంగా ఉపాధ్యాయులకు కూడా అందజేయడం జరిగింది. 16,000 పైసలకు ఉద్యోగాల్ని ఇచ్చి గౌరవించిన సందర్భం మనం నేను చూసాం. అమరావతిలో జరిగిన సంబరాన్ని ప్రతి ఏటా డిఎస్సి ఉంటుందని ప్రకటించడం, రేపు నవంబర్లో కూడా ఒక టెస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా ఆనందం కలిగింది. అదే స్ఫూర్తితో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువకులకి డిఎస్సి కోచింగ్ సెంటర్ని నా నిఖిలాస్ చారిటబుల్ ట్రస్ట్ దాని ద్వారా విజయనగరం హెడ్ క్వార్టర్లో మేము త్వరలోనే ప్రారంభిస్తున్నాం. కొంతమంది మొన్న గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు, మొన్న పల్లెనద్రి ఎస్టీ గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ గిరిజన గ్రామం పిల్లలందరూ కూడా చెప్పారు, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దూర ప్రాంతానికి వెళ్ళలేం, మాకు చదువుకోవడానికి అవకాశం ఇప్పిస్తే అని చాలామంది నా దృష్టికి తీసుకురావడం, వెంటనే నిపుణులతో మాట్లాడడం జరిగింది. మంచి బెస్ట్ టీచింగ్ని ఇప్పించడానికి, కోచింగ్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడే 2-3 ప్రాంగణాలు చూసాం. మంచి ప్రాంగణంలో పెట్టి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది మా ఇదే అభిమతం. జగన్మోహన్ రెడ్డి 2 డేస్ బ్యాక్ అసెంబ్లీ పక్క అవుతుంటే తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళు నాయకులతో మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అక్రమాలు, అన్యాయాలపై వాళ్ళకి రెడ్ బుక్ ఉంటే మనకి డిజిటల్ బుక్, మన డిజిటల్ ప్లాట్ఫారాన్ని బుక్ని ఏర్పాటు చేసి వాళ్ళ అన్యాయాల అక్రమాలన్నీ కూడా మనం దీన్ని పెట్టి భవిష్యత్తులో మనం వాళ్ళు తాడ తీస్తామని చెప్పేసి ఏదో మాట్లాడినట్లుగా నేను చూశాను. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాం, ఆల్రెడీ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టించావో, ఎలాంటి తాడలు తీసావో చూశారు ప్రజలు. ప్రత్యేకంగా నీ ప్రతాపం చూడవలసిన పని ప్రజలకు లేదు.
మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి తగ్గట్టుగా కాకుండా ఇంకొద్దిగా అడుగు ముందుకేసి అమలు చేసిన సందర్భాలు మనం చూసాం. ఈరోజు తల్లికి వందన నుంచి ప్రతి సూపర్ 6 అమలు నుంచి కానీ ప్రతి విషయంలో కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అందుకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా బాగున్నాయి. అందుకు ప్రతి ప్రజాప్రతినిధి కూడా చాలా దగ్గరగా పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, జవాబుదారీగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే సార్లు చెప్తున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండాలనేది ఇది. అందుకు ఎవరు ఆస్తులకు కూడా ఇబ్బంది లేకుండా, ఎవరు మనోభావాలకు ఇబ్బంది లేకుండా ఆ రకంగా ప్రభుత్వ పాలన జరుగుతుంది. అందుకు నువ్వు ఎన్ని డిజిటల్ పెట్టి 100 పేర్లు రాసినా, 1,00,000 పేర్లు రాసినా, 200 లక్షల పేర్లు రాసినా ప్రజాభిప్రాయం ఇది. ప్రజలు ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తారు. చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల మహిళలు వేధింపులు, పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఈ జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలు, పిల్లలు పట్ల జరుగుతున్న అఘాత్యాలు నివారణకు కొత్త చట్టాలు వస్తున్నప్పటికీ వాటిపై అవగాహన ఎవరికీ చెప్పకుండా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకోసం పాఠశాల, కళాశాలలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కమిటీలు ఆయా పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందన్నారు. మహిళలు, పిల్లల పట్ల జరుగుతున్న అఘాత్యాలు నివారణకు మహిళా కమిషన్ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఒక మహిళ లైంగిక వేధింపులు భరిస్తూ పని చేయలేదు, లేకపోతే స్కూల్లో చదువుకోలేరు ఆడపిల్లలు, లేకపోతే కాలేజ్లో చదువుకోలేరు, వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ లైంగిక వేధింపు వల్ల చాలా మానసిక ట్రామాకి, వ్యధకి గురవుతూ ఉంటారనమాట. దానివల్ల ఎవరికూ చెప్పుకోలేక కొంతమంది ఏంటంటే సూసైడ్స్ వరకు చేసుకునే అటెంప్ట్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే చిన్నపిల్లల మీద, మైనర్స్ మీద దాడులు అనేవి అవి జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషలీ స్కూల్స్, కాలేజెస్లో ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళ చేతిలో కానివ్వండి, లేకపోతే ఇళ్లల్లో ఉన్నప్పుడు ఏంటంటే మన చుట్టూ ఉన్న ఒక్కొక్కసారి బంధువులు కూడా చేతుల్లో మోసపోయి అలా చాలామంది ఆడపిల్లలు కూడా అన్యాయానికి గురవుతున్నారు. ఎన్నో పోక్సో కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. సో కోర్ట్స్ కూడా ఈ మధ్య ఫాస్ట్ ట్రాక్, ఎస్పెషలీ పోక్సో కేసెస్ విషయంలో అయితే చాలా సీరియస్గా తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది తీసుకొచ్చి వెంటనే శిక్ష పడేదట. ఎందుకంటే ఎప్పుడైనా ఒక తప్పు ఒకటి చేశాడంటే ఆ తప్పుకు శిక్ష పడిపోతే ఇంకో 10 మంది ముందుకు వచ్చి చేస్తారు అదే తప్పు. కానీ శిక్ష అనేది కఠినంగా ఉంటేనే ఇంకొకరు ఆలోచిస్తారు మళ్ళీ ఆ తప్పు చేయడానికి. అలాగే పాష్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఇప్పుడు ఎక్కువ రిపోర్టింగ్ అవుతుందండి. ఎందుకంటే అది అవేర్నెస్ వల్ల అనుకోవచ్చు. దీనికి ఇది జరగకుండా ఉండాలంటే ప్రతి కాలేజ్లో కానీ, ఒక యూనివర్సిటీలో కానీ, లేకపోతే ఒక కంపెనీలో కానీ ఆ యజమాని బాధ్యత అవుతుంది, ఎవరైతే హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఉంటారో. ఎందుకంటే కమిటీస్ అనేది అయితే ఫామ్ అవుతున్నాయి, పేపర్ మీదే ఉన్నాయి, కానీ అవి ఎందుకు ఉన్నాయి, ఎవరు వచ్చి మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది వస్తే మమ్మల్ని వచ్చి కలవాలనే అవేర్నెస్ మాత్రం అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ, చదివే వాళ్ళకి కానీ ఎవరికి తెలియట్లేదు. సో దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన కొంచెం ఇన్సిస్ట్ చేసి వాళ్ళకి రిపోర్ట్ వచ్చేటట్టు, మేము సెషన్స్ కండక్ట్ చేసే ఇంతమందికి చేసా అని చెప్పేటట్టు దా భాగంగా కూడా మహిళా కమిషన్ అనేది పనిచేస్తుంది. ఈ నెల 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగే ఓపెన్ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో విజయానికి చెందిన 5 క్రీడాకారులు సత్తా చాటారు. విజేతలైన క్రీడాకారులు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఈరోజు తన నివాసంలో అభినందించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ మోడలింగ్ విభాగంలో వరుణ్ గోల్డ్ మెడల్, ఎలక్ట్రికల్ బైక్ సాధించారన్నారు. 75 కేజీల విభాగంలో జి రమేష్ గోల్డ్ మెడల్, పి వంశీ మెన్స్ ఫిజికల్లో ద్వితీయ స్థానం, 55 కేజీల విభాగంలో బాడీ బిల్డింగ్లో 4వ స్థానం, ఎస్కే శుభాన్ 80 కేజీల విభాగంలో 3వ స్థానం, బి సాయి ఫిజికల్ ఛాలెంజ్లో బంగారు పతాకాన్ని సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో కనకల కృష్ణ, బైక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో జరిగిన స్టేట్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో మన విజయనగరం పట్టణం నుండి 7 వెళ్ళడం జరిగింది. అందులో 5 విజయం సాధించారు. అమ్మవారి పండుగ పురస్కరించుకొని విజయనగరానికి 5 విజయం సాధించి గిఫ్ట్గా అందించారు విజయనగరానికి. అది చాలా సంతోషకరమైన విషయం. అలాగే జి రమేష్ గారు గోల్డ్ మెడల్ సాధించారు. అది విజయనగరం మన జిల్లాకి గర్వకారణం. ఇటువంటి కాంపిటీషన్ రేపు ఆదివారం కూడా మన విజయనగరంలో ఆనంద్ గజపతి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది. స్టేట్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మా నాన్నగారి పేరు మీద, కనకల ఎర్రయ్య గారి పేరు మీద
దీనికి అన్ని విధాల మా అన్నయ్య శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే విజయనగరం స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టిన రమేష్ గారికి అభినందనలు తెలుపుతూ, మిగతా వాళ్ళు కూడా అభినందనలు తెలుపుతూ, ముందుకు అన్నయ్య గారు చెప్పినట్టుగా జాతీయ అవార్డులు కూడా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 24వ తేదీన మిస్టర్ ఆంధ్ర ఓపెన్ కాంపిటీషన్స్ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, భీమవరంలో జరిగాయి. అందులో విజయనగరం నుంచి జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కనకల కృష్ణ గారు, కార్యదర్శి రమేష్ గారి నేతృత్వంలో ఒక టీము వెళ్ళి ఆ కాంపిటీషన్స్లో పాల్గొనడం జరిగింది. విజయనగరం పేరెత్తగానే కోడి రామ్మూర్తి గారు గుర్తుకొస్తారు. కోడి రామ్మూర్తి వ్యాయామశాల దగ్గర నుంచి విజయనగరంలో అనేక ప్రాంతాల్లో అనేక మంది ఈ వ్యాయామం చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజు చేస్తూ ఈ బాడీ బిల్డింగు పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. జిల్లాలో ఈ విధమైన కాంపిటీషన్స్ ఎక్కడైనా వెళ్ళడం, పార్టిసిపేట్ చేయడానికి తగిన ప్రోత్సాహం అధ్యక్షులు కనకల కృష్ణ గారు అందించడం కూడా సంతోషకరమైన పరిణామం అని చెబుతూ, మరి ఎల్లుండ 28వ తేదీన విజయనగరంలో మరి ఇదే అసోసియేషను నేతృత్వంలో మిస్టర్ ఆంధ్ర పోటీలు జరుగుతాయని గతంలో చెప్పాం. మరి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మెడల్ పట్టుకొని వస్తూ ఆ ప్రాంతంలో, అంటే కాంపిటీషన్స్ జరిగిన ప్రాంతంలో విజయనగరం పేరుని అక్కడ తేవడం సంతోషకరం అని కూడా చెబుతూ, అనేక సందర్భాల్లో చెప్తుంటాం, ఇటువంటి ఏ మంచి కార్యక్రమం అయినా మా తాలూకా సహాయ సహకారాలు తప్పకుండా ఇస్తాం. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద ఈ రోజు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ పోరాటం చేస్తుందన్నారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కనీసం నేటికి 14 నెలలు అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి 14 నెలలు అయినప్పటికీ కనీసం విద్యార్థులపైన తన యొక్క చిత్తశుద్ధి చూస్తూ ఉంటే మనందరం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికీ 6,400 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంచుకొని కనీసం ఒక్క విడత కూడా విడుదల చేయకుండా డిగ్రీ రిలీజ్ అయినటువంటి విద్యార్థులు, బీటెక్ రిలీజ్ అయినటువంటి విద్యార్థులు ఉద్యోగాలకు వెళ్ళలేక, సర్టిఫికేట్లకు డబ్బులు కట్టలేక, కాలేజ్ మేనేజ్మెంట్కి వెళ్ళి సర్టిఫికేట్లు కావాలంటే ఫీజులు కట్టమని అడుగుతున్నారు. అటు ఉద్యోగాలకు వెళ్ళలేక, ఇటు సర్టిఫికేట్లు డబ్బులు కట్టలేక సతమతమవుతున్నటువంటి విద్యార్థులు అనేక మంది విద్యార్థులు, అలాగే ఏదైతే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్ రాయాలంటే సర్టిఫికేట్లు కాలేజ్కి మనకి ఎగ్జామ్ హాల్ టికెట్ కావాలంటే ఫీజు కట్టమని అడుగుతున్నారు. మేము ఫీజు కట్టలేము సార్, మేము మొదటనే చెప్పామంటే మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కనుక మీరు అందరూ ఏవైతే మీరు అనుకున్నటువంటి ఫీజులు ఉన్నాయో అవన్నీ చెల్లించి ఎగ్జామ్ రాయండి అని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించాలి. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద ఉద్యమం చేయడానికి వెనకాడబోదని తెలియజేస్తున్నాం. నగరంలోని కొత్తపేట యాదవ వీధిలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సామూహిక కుంకుమ పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు బొట్ట ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, గత 14 సంవత్సరాలుగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం ప్రజలందరూ మాకు ఎంతో సహకరించబట్టి మీ అందరం కమిటీ అయ్యి దేవీ నవరాత్రులు చాలా చక్కగా మీ అందరం చేస్తున్నాం. అలాగే 4వ తారీఖుని నిమజ్జన కార్యక్రమం కూడా చాలా పుర ప్రజలందరూ కూడా అందులో పాల్గొని కార్యక్రమం చాలా దివ్యంగా సాగాలని కోరుకుంటూ గత 13 సంవత్సరములుగా మన కొత్తపేట యాదవ వీధిలో ఉన్న
శ్రీ 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 బంగారమ్మ చదును వద్ద గత 13 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కూడా ఈ దుర్గా నవరాత్రుల్లో అమ్మవారిని నిలపడం జరుగుతుంది. అలానే ఈ యొక్క క్రమంలో ఈసారి 14వ సంవత్సరం కూడా మన యొక్క కొత్తపేట యాదవ్ వీధి పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క దుర్గమ్మవారిని ఈ 9 రోజులు కూడా ఎంతో ఘనంగా పూజలు, భజనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా ఏదో ఒక పూజా కార్యక్రమం రోజు జరుగుతుంది. అలానే ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు అందరూ కూడా కుంకుమ పూజ కార్యక్రమంలో మన వీధి మహిళలందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలానే ఈ యొక్క వీధిలో ఏ ఒక్క కార్యక్రమం తలపెట్టినా కూడా అందరూ ఎంతో చక్కగా వారి యొక్క సమయమును కేటాయించి అమ్మవారి కృపకు అందరూ కూడా పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాధ్యత గల సంఘం సభ్యులుగా రాష్ట్రంలో విపత్తులు వచ్చినప్పుడు వరద బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వానికి ఆర్థిక సాయంను అందిస్తున్న విశ్రాంతి ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విజయనగరం జిల్లా పెన్షనర్స్ అండ్ అసోసియేషన్ ఆవేదన వెలుబుచ్చింది. ఈరోజు యూత్ హాస్టల్లో విశ్రాంతి ఉద్యోగుల వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని సెప్టెంబర్ నెలలో ప్రధానమంత్రికి ఈమెయిల్ ద్వారా విజ్ఞాపన పత్రం పంపించామన్నారు. అదేవిధంగా పోస్టాఫీస్ ప్రధాన కార్యాలయాల వద్ద నిరసనలు కూడా తెలియజేశామన్నారు. అయినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. అందుకు మనమందరం ఐక్యతగా ఒక వేదిక మీదకు వచ్చి చర్చించుకొని ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యవర్గం తీసుకున్న నిర్ణయంను అఖిల భారత పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ విశ్రాంత ఉద్యోగుల సంఘానికి తెలియజేయాలన్నారు. పెన్షన్ అనేటటువంటిది భద్రత లేనటువంటి పరిస్థితి కూడా ఈరోజు వస్తుంది. అందువలన ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు అంటే నేను ఇందాలే చెప్పాను కదా, ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తను తప్పుకుంటోంది. ప్రతిదీ కూడా మార్కెట్కి విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది. అదేమిటి? న్యూ పెన్షన్ స్కీమ్లో ప్రభుత్వం కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంప్లాయీ కొంత కంట్రిబ్యూట్ చేస్తాడు. రిటైర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ కార్పస్ ఏదైతే అక్యూములేట్ అవుతుందో దాంట్లో 60%ని రిటైర్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీకి ఇస్తాడు. 40%ని తీసుకెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉంటాడో ఫండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు. దాని మీద షేర్ మార్కెట్లో షేర్ వాల్యూ పెరిగితే మనకు పెన్షన్ వస్తుంది, పెరగకపోతే మనకు పెన్షన్ తగ్గిపోతుంది. పెన్షనర్లందరూ కూడా ఒక వేదిక మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వేదిక మీదకి వచ్చి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటి మీద కూడా కూలంకషంగా చర్చించి మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో 29వ వార్డులో భవానీ భక్తులు మురళీ పాండా ఆధ్వర్యంలో ఈరోజు రామపురం కాలనీలో శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు శ్రీ శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తూ అమ్మవారి ఆలయంలో ఈరోజు భారీగా భక్తులు వచ్చి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. వేద మంత్రాలతో అమ్మవారి పూజలు ఘనంగా జరిపిస్తున్నారు. సూఫీ ఆధ్యాత్మిక మహర్షి శతాబ్ది దివ్యాన్న సమారాధన మహాయోగి హుజూర్ హజరత్ సయ్యద్ ఖాదర్ షా ఔలియా వారి 129వ జయంతోత్సవ వేడుకలు పవిత్ర అత్యంతంగా ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి ఏటికే వెలుగు అనాథ వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ తాజ్ ఖాదరి నేతృత్వంలో ఏటికేల స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ రక్తనిధి కేంద్రం వైద్యురాలు ఎం వైష్ణవి పర్యవేక్షణలు నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఖలీల్ బాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక జగద్గురు హజరత్ ఖాదర్ బాబా వారి పుట్టినరోజు పండుగ ఆయన ప్రేమిక భక్తులందరికీ సంతోషకరమైందిగా అన్నారు. మరి ఈ శిబిరంలో చాలా మంది వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రెషర్స్ డే కాంకోరియా 2025 విజయనగరంలోని
సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సీతంతో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న సీనియర్ విద్యార్థులచే నిర్వహించబడిన ఈ కార్యక్రమం కొత్త వారికి స్వాగతం పలికింది. స్నేహం, విశ్వాసం, సమైక్యతను ప్రోత్సహించింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ జీవీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి రాజ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పరిజ్ఞానం అధ్యక్షుడు శ్రీ దసరి కిషోర్, గౌరవ అతిథిగా సీతారాం, కార్యదర్శి కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ రామమూర్తి, అధ్యాపకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ రాజలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులను పెద్ద కలలు కనేలా ప్రోత్సహించారు. వారి లక్ష్యాలను దృఢ నిశ్చయంతో చేసుకోవాలని సూచించారు. ఈ 21వ శతాబ్దంలో అక్షరాస్యత, జీవితకాల అభ్యాసం, అనుకూలత మరియు స్థిరత్వంతో పాటు క్లిష్టమైన ఆలోచన, సృజనాత్మకత, కమ్యూనికేషన్ సహకారం యొక్క ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. కాన్సెప్ట్ లెర్నింగ్, సంస్థాగత వృద్ధి మరియు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2021 ఎన్పిఈ 21 యొక్క ప్రాముఖ్యతను కూడా ఆమె వివరించారు. దాంతోనే ప్రత్యేకంగా మరి కాన్సెప్ట్తోనే ఈ సంస్థ సత్య విద్యా సంస్థలు అందులో సత్యం అని సీతం అని ఈ రెండు అండర్లోనే వచ్చినవి కాబట్టి సీతం ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉద్భవించిందని చెప్పేసి దీన్ని ఎప్పుడు కూడాను ఆ విధంగానే చూడటం, పిల్లలు ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడమే ఈ సంస్థ తాలూకా దశ దిశ అని దానికి మీ అందరూ కూడాను మరి మా ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళు శక్తి వంచన లేకుండా అందరూ కూడా ఒకటే మాట ఒకటే బాట, ఏదైతే అనుకుంటే దాని కష్టం నష్టం అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ చేయబట్టే ఈరోజు ఈ దశ వరకు ఈ దిశ వరకు తీసుకెళ్లారు. వారందరికీ తాలూకా కృషి ఫలితమే ఈ సంస్థ తాలూకా ఉజ్వలమైన భవిష్యత్తు పిల్లలకు తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా వెళ్తుందమ్మా. బండపల్లి మండలంలోని కొండకిండం గ్రామంలో తండ్రి హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దమంచి నాయుడును కుమారుడు గణేష్ కుమార్ గుండెబంతో పొడిచి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 15 రోజుల క్రిందట తండ్రి కొడుకు మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇద్దరు మధ్య జరిగిన పెనుసులాటతో తండ్రి కాలు విరిగిపోయింది. అప్పటి నుంచి గొడవలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో గణేష్ కుమార్ పక్కనే ఉన్న గుణపంతో తీసుకుని తండ్రిని పొడిచేశాడు. రక్తపు మడుగుల్లో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అందిన సమాచారంతో ఎస్ఐ యు మహేష్ గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్ ఆడిటోరియంలో స్త్రీ శక్తి పోషణ మహోత్సవం. ఇంటి నుండే ఆడ మగ పిల్లలకు బాధ్యతలు నేర్పాలన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ. నెల్లిమర్లో ఈవీఎం గోదాములు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన రామ్ సుందర్ రెడ్డి. మెగా డిఎస్సిని నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. మీడియా సమావేశంలో విజయనగరం ఎంపీ కల్శెట్టి అప్పలనాయుడు వెల్లడి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.